ఏటపోతుని కోసినోడిని నడి రోడ్డు మీద నడిపించినటువంటి గౌరవ దళిత హోంశాఖ మంత్రి గారు ఈ రోజు ఒక బిడ్డని, నీ తోటి బిడ్డని, నీ సాటి బిడ్డని నడి రోడ్డు మీద కర్రతో కుక్కను కొట్టినాడు కొడుతూ కులం పేరు పెట్టి బూతులు తిరుగుతుంటే దళిత హోమ్ మినిస్టర్ గారు ఇమీడియట్ గా పిలిపించి, అమ్మా మీరు ఒక ఉద్యోగిని, అతను ఏదైనా తప్పు చేస్తే మనం స్టేషన్ లో కూర్చోబెట్టి మాట్లాడదాం, లేకపోతే కేసు పెడదాం, మీరు అట్లంతా చేయకూడదు, మీరు మాట పడకూడదు, అతను మీ మీద దెబ్బ వేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లాల్సిందే. తీసుకెళ్లారా మీరు? అంటే ఏటపోతుకి ఇచ్చిన విలువ బిడ్డకు మీరు ఇవ్వలేకపోయారా? ఒక ఉద్యోగిని, పంచాయతీ శాఖ ఉద్యోగిని. మరి పంచాయతీ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? ఆ శాఖ ఎమ్మెల్యేకి తాలూకా కదా, కనీసం కమిటీ రిపోర్ట్ ఏమొచ్చిందో మాకు చెప్పరా? అతను మంచోడు, ఆవిడ మంచిదో తేల్చండి. మీకెందుకు చెప్పాలా? మీకెందుకు చెప్పాలంటారేమో. ఇది ప్రజాస్వామ్యం. అతను ప్రజాప్రతినిధి. అతని ఆస్తులు కూడా అఫిడవిట్ లో పెట్టాలా? అతని ఆస్తులు కూడా మీకెందుకు చెప్పాలి? ఆస్తులు అంటాడేమో. చెప్పాలా? మీకు ఎంత ఉన్నాయి, మళ్ళీ ఎంత వచ్చినాయి, మీ బినామీలు అలాగో మేము అడగం కదా. బినామీలు అడగం కదా. మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ నేర చరిత్ర ఉందా, మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ పెట్టాలా? అని పెట్టాలి సార్. ఈ ప్రజాప్రతినిధి విషయాలు మీకు చెప్పం. మా కమిటీ రిపోర్ట్ అయితే మేము వేసినాం. మరి అట్టే వినూత కోటకు కూడా కమిటీ వేయాల్సింది కదా. మీ కేసు మీరు తేల్చుకోండి అని పార్టీ మీటింగ్ లో పాల్గొనకూడదని పక్కన పడేసినారే ఒక ఆడబిడ్డని. ఎక్కడో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు రబ్బర్ చెప్పులు రాజకీయం అనగానే లగెత్తుకుంటూ వచ్చేసి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆస్తులు పోగొట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి లేనిపోని శత్రువులను తెచ్చుకొని ఈ రోజు ఆవిడ కేసులో ఇరుక్కునే పరిస్థితికి వెళ్ళి, అదే ఆవిడ విదేశాల్లో ఒక ఉద్యోగి రాగా ఉందనుకోండి, చక్కగా అప్పుడప్పుడు కాళహస్తికి వచ్చిపోయేది. ఈ రోజు కాళహస్తిలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీరు ప్రోత్సహించి ఈ రోజు ఆవిడ కష్టకాలంలో ఉన్నప్పుడు చెయ్యొదిలేస్తారా? ఆ ఆడబిడ్డ వదిలేసినారు. దళిత ఆడబిడ్డ పాపం నడి రోడ్డు మీద కొట్టించుకుంటుంది. తప్పో ఒప్పో పిలిపించి మాట్లాడాలా? అమ్మాయి మంచిది కాకపోతే ఎందుకు దగ్గర తీసో? ఎన్ని రోజుల నుంచి సాక్కుంటున్నామని? ఏం పనులయ్యా మీకు ఈ పనులు? ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మీకు ఇస్తే మీరు చేసే పనులు మాట్లాడాలా? సో ఆవిడ సుగాలి ప్రీతి ఇలా ఎంతో మంది మహిళలు సార్. ఈవెందో మేమైనా రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళ రాజకీయం అనే కదా మేమందరం వచ్చింది బయటికి. ఇంకా దారుణం ఏంటంటే నేను నా పని నేను చేసుకునేదాన్ని సార్. మీకు తెలుసు, లా పాయింట్ లో మనం ఏదో లీగల్ అవేర్నెస్ ఇచ్చుకునే వాళ్ళం, రెగ్యులర్ గా హైకోర్టుకు వెళ్లే వాళ్ళం. మీలాంటి ఆడబిడ్డలు రాజకీయంలో రావాలి, మీ గొంతు వినపడాలా? కండువా కప్పుకోకుండా వినిపిస్తానన్నా, కండువా కప్పుకుంటే ఒక ముద్ర పడిపోతుందన్నా, నేను ప్రొఫెషన్ కదన్నా చేసుకునేదంటే, లేదు తల్లి మీలాంటి వాళ్ళు నిలబడాలా, కండువా కప్పుకోవాల్సిందే, జనసేన స్టాండ్ తో మాట్లాడాల్సిందేనని 40 నిమిషాలు నాతో మాట్లాడి నా అంగీకారంతో, నన్ను ఒప్పించి నా అంగీకారంతో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చినారు సార్. ఈ రోజు ప్రతిరోజు కోర్టుకెళ్లేదని సార్, కుంభ వర్షంలో కోర్టుకెళ్లేదని. ఆఖరికి మా అమ్మాయిని 8:30కి బస్ ఎక్కించి మళ్ళీ నేను ఎంతో దూరం ఆర్టీసీ బస్సులో హైకోర్టుకి ఎంతో దూరం బండి మీద వెళ్ళి అక్కడ లాడ్ సెంటర్ దగ్గర నా బండి పెట్టి అక్కడ 9ంటికి బస్సు క్యాచ్ చేసి రెగ్యులర్ గా హైకోర్టుకి వెళ్ళే నేను ఈ రోజు ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నా. ఈ రోజు నాకు ఏ పనులు కూడా లేదండి. అమ్మాయిని బస్సు ఎక్కించాల్సిన పని కూడా లేదు. అమ్మాయి చదువులకి పై చదువులకి వెళ్ళిపోయింది. నేను ఖాళీగా ఉన్నా, అయినా కూడా కోర్టుకి వెళ్ళలేకపోతున్నాను సార్. అంటే రెగ్యులర్ గా చదువుకునే వాళ్ళు, రెగ్యులర్ గా ఒక ప్రొఫెషన్ లో ఉండేవాళ్ళు పొరపాటున రాజకీయంలోకి వస్తే మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళలేరు సార్. అది చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఖాళీగా కూర్చున్నానే. అప్పట్లో లాడ్జ్ సెంటర్ లో బస్ ఎక్కాలి సార్. మాది ఎక్కడో గార్డెన్స్ సార్, కృష్ణనగర్ ఎక్కడో గార్డెన్స్, అక్కడి నుంచి లాడ్జ్ సెంటర్ కి పరిగెట్టేదాన్ని సార్. ఇప్పుడు లాడ్జ్ సెంటర్ దగ్గర ఫ్లైఓవర్ కొట్టేసారు చూడండి సార్. కరెక్ట్ గా కృష్ణనగర్ లో మా ఇంటి ముందు బస్ ఎక్కొచ్చు సార్. మా ఇంటి ముందు పట్టాపురం స్వామి థియేటర్ దగ్గరికి బస్సు వచ్చింది. చక్కగా చెయ్యెత్తితే ఆపుతుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్. అయినా బస్ ఎక్కట్లేదు సార్, అయినా కోర్టుకి వెళ్ళలేకపోతున్నా. అట్లాగే వెనక్కి వెళ్ళలేని పరిస్థితి సార్. ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాల్సిన వాళ్ళు ఎస్ అనుకుంటే ఆయన వెనకాల వచ్చేసి ఇప్పుడు వెళ్ళి చదువుకోండిరా, మీ లక్ష్యాన్ని మీరు సాధించండి రా అంటే అలా అవుతుంది సార్. అలా అవ్వదు. సముద్రంలో సగం దూరం వచ్చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్తే తీరం చాలా దూరంగా కనబడుతుంది. అటు ఒడ్డుకి పోలేకపోతున్నాం, ఇటు తీరానికి పోలేకపోతున్నాం. మధ్యలో ఊగిసలాడిపోయి అక్కడ ఒక కేసు జిల్లాల్లో ఉంటే ఆ ఊరెళ్ళి కేసులు తీసుకుంటాం. ఖాళీగా ఉన్నాం. కోర్టుకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన రాట్లా నాకు. నేను ఎంత మెడిటేషన్ చేసుకుని కోర్టుకి వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోతున్నా. అక్కడ అడుగుతున్నారు సీనియర్లు, రోజు రామ్మ తల్లి కోర్టుకని. వస్తానన్నా, రేపటి నుంచి వస్తాను సార్ అని చెప్తున్నాం. సో దయచేసి చదువుకునే విద్యావంతులు, లేకపోతే ఒక గోల్ అనుకున్న వాళ్ళు ఈ రాజకీయ రుచిలోకి రాకండి. మా జీవితాలు పోయినా మా లాంటి వాళ్ళ జీవితాలు ఎవరివి పోకూడదని కోరుకుంటున్నాను సార్. దీంట్లో రైల్వే కోడూరు చెప్పుకోవాలి సార్. యనమల భాస్కర్ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు సార్. ఆయనకి ఫస్ట్ ఇదే రైల్వే కోడూరు టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు అతన్ని పిలిపించి నువ్వు నేను కలిసి అసెంబ్లీలో అడుగు పెట్టాలా, నీలాంటి వాడే కావాలా, చదువుకున్న విద్యావంతుడే ఉండాలా అని ఒక దళిత బిడ్డ సార్. ఒక దళిత బిడ్డ ఎంత స్టేజ్కి వెళ్ళినాడంటే అతను ఒక CEO క్యాడర్ అంట సార్.
అంటే ఏపీ గవర్నెన్స్ కి అతను ఒక సిఓ క్యాడర్, మాజీ ఐఏఎస్ కి ఇచ్చే పోస్ట్ అతను. అతను సెంట్రల్ లో మంచి స్టాండర్డ్ ఉన్న పోస్టు, 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులకి ఫండ్ ఇచ్చేవాడు. ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కానీ, ఒక దళిత బిడ్డ ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించుండేవాడు. ఏపీ గవర్నెన్స్ హెడ్ అంట అతను. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చినారు సార్. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పినారు. తర్వాత కొన్ని కోణాల్లో ఇవ్వలేకపోయినారంట. ఏం కోణమో తెలుసా సార్? అతను జగన్ గారికి పార్టీ ఫండ్ ఇచ్చినాడంట ₹1,00,00,000. చెక్ ఇస్తా ఫోటో ఉంది. సో ఇతను వైసీపీ మనిషి, అందుకే టికెట్ ఇవ్వనన్నాడు. ఈ రైల్వే కోడూరు అతను ఎవరు? ఇతను ప్రజారాజ్యం నుంచి జెండా మోసినోడా? నువ్వు ఓడిపోతే నీ పక్కన నుంచో నిన్ను గెలిపించినోడా? లేకపోతే నీకు వెనకాల పని చేసినోడా? నువ్వు కట్టిన ఫ్లెక్సీలు చించినటువంటి వైసీపీలో పనిచేసినటువంటి ఎంపీటీసీనో జెడ్పీటీసీ రూపానంద రెడ్డి గారు వైసీపీ. అక్కడి నుంచి వచ్చి ఆయన టీడీపీ ముసుకేసుకున్నాడు, ఇక్కడి నుంచి వచ్చి జనసేన ముసుకేసుకున్నాడు. వీళ్ళిద్దరికి టికెట్ ఇచ్చాడు. అతను ఆన్ డ్యూటీలో ఒక గొప్ప స్థాయిలో ఉండి నువ్వు పిలిస్తే వచ్చి ఈ రోజు ఆయనకి ఎవరికో ₹1,00,00,000 చెక్ ఇచ్చినారంట. సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చినారేమో, కేటీఆర్ గారికి ఇచ్చినారంట, వీళ్ళందరికీ కూడా ఇచ్చినారట. భాగంగా వాళ్ళతో ఇచ్చినారట. అది పట్టుకొని ఆయన డైరెక్టర్ పోస్ట్ ఉంది, ఆయన ఏదైతే వైసీపీకి సంబంధించిన చాలా పెద్ద దాంట్లో ఆయన కంపెనీలో ఇతనే డైరెక్టర్, ఇతనికి వాళ్ళకి సన్నిహిత సంబంధాలు చాలా ఉన్నాయి అంటూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే టికెట్ ని వెనక్కి తీసుకున్న పరిస్థితి సార్. కాదు మేడం, వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఈయనకి టికెట్ ఇవ్వలేదా, లేకపోతే ఈయనకి ఇవ్వలేదని టికెట్ ఇవ్వలేదా సార్? ఈయనకి అంటే ఆయన అంటాడు సార్, నా టికెట్ ని వేలం పాట పాడేసుకున్నారు అంటాడు సార్. అంటే నాకు టికెట్ ఇచ్చి నా టికెట్ క్యాన్సిల్ చేస్తే డిమాండ్ పెరుగుతుంది కదా. ఇదిగో చూడు, భాస్కర్ కి ఇచ్చే టికెట్ క్యాన్సిల్ చేసి మీకు ఇస్తున్నాను, మీరు ఎంత ఇస్తారు అనే పరిస్థితి ఏదైనా నెలకొనిందేమో సార్. అదే అందులోనూ ఇతని టికెట్ క్యాన్సిల్ చేయడానికి ఒక పచ్చ మీడియా సార్. టు బి ఫ్రాంక్లీ అతను కూడా చెప్పారు, మహా న్యూస్ అట, దగ్గరుండి వర్క్ చేసిందంట. యనమల భాస్కర్ అనే వ్యక్తి వైసీపీ కోవట్టు, వైసీపీ మనిషి అని దగ్గరుండి అతని టికెట్ క్యాన్సిల్ చేయించిందంట. సో దగ్గరుండి అతని టికెట్ క్యాన్సిల్ చేయించిందంట. అతనే స్వయంగా చెప్పిన మాటలు సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో అతను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, అయినా సరే పార్టీలో ఒక అరవ శ్రీధర్ గారు గెలవడానికి దగ్గరుండి పనిచేసినాడు. తర్వాత 1000 సభ్యత నమోదులు చేసినాడు. అదే మాదిరిగా అతని సభ్యత నమోదు చేసిన ఐడి ఉంటది కదా, అది క్యాన్సిల్ చేపించి అతన్ని పక్కన పడేసి అతని ఫ్లెక్సీలు చించేస్తే ఈ రోజు అతను వెనక్కి వెళ్ళి మళ్ళీ మీరు సీఓ అయిపోవచ్చు కదా సార్ అన్నా నేను. సరే వచ్చేసారు, రాజకీయాలు అలా రొచ్చులాగా ఉంటది, ఎందుకులేండి వచ్చేసారు కదా, మళ్ళీ సీఓ అయిపోండి. ఎలా అయిపోతాం? ఒక రాజకీయ ముద్ర పడిపోయి ఎంతో దూరం వెనక్కి వచ్చి ఎన్నో అవమానాలు పడి శత్రువుల్ని పెంచుకొని, ఏ రోజు మనకి శత్రువులు లేరు, నేను పుట్టిన గడ్డని బాగా ఎదిగించుకోగలుగుతాను, డెవలప్ చేసుకోగలుగుతాను, శత్రువుల్ని పెంచుకొని ఈ రోజు ఊరు కానూరు రైల్వే కోడూరు గడ ఎక్కడో హైదరాబాద్ లో ఒంటరిగా ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన నమ్మే కదా వచ్చింది, ఆయన పిలిస్తేనే కదా వచ్చింది. నీతో పాటు కలిసి అసెంబ్లీకి వెళ్ళాలన్నాడు కదా, పోనీ అది అవ్వలేదు. పిలిపించి ఇదిగో యనమల భాస్కర్, నువ్వు డాక్టరేట్వి, నువ్వు ఒక పెద్ద ర్యాంకులో ఉద్యోగం చేసినోడివి, పెద్ద హోదా గల డీజీపీలు అందరూ నీకు తెలుసు, ఎంతో మంది మినిస్టర్లని సీఎం ని కలిసినోడివి, నీకు ఇదిగో ఈ ఎమ్మెల్సీ ఇస్తున్నాను, ఇదిగో ఈ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ ఇస్తున్నాను, లేకపోతే ఈ ఎస్సీ కమిషన్ హోదా ఇస్తున్నాను, నువ్వు క్యాపబుల్ పర్సన్, నువ్వు ఒక దళిత బిడ్డవి, ఒక చదువుకున్న విద్యావంతుడు అని అన్నాడా?